వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ బీజేపీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. రాజ్ న్యూస్కు అభినందనలు. రాజ్ న్యూస్ ఇంటర్వ్యూ నేరుగా చెప్పడం జరిగింది, ఎవరన్నా మాకు స్కూల్కి కానీ విద్యాపరంగా కానీ బుక్స్కి చదువుకోవడానికి ఏదైనా అవసరం ఉంటే మేము వాళ్ళకి పిల్లలకి హెల్ప్ చేస్తా కార్తిక్, మీ ఇంటర్వ్యూ ద్వారా ఎవరన్నా వస్తారేమో ఆశిద్దాం అనేసి గతంలో రాజ్ న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు. ఎవరన్నా వచ్చిరా? ఒక నలుగురు వచ్చారు. వాళ్ళకు నా తోచిన స్వామి 20,000, 15,000, 20,000 అట్లా ఇచ్చి పంపించిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఎవరైనా వస్తే వాళ్ళు బాగా చదివే పిల్లలై ఉండాలి, పేద పిల్లలై ఉండాలి. తప్పకుండా వస్తే నా చేరిన సాయం చేసి అక్కడైతే కాలేజీల యజమానులతో మాట్లాడి ఎంత ఫ్రీ ఇస్తారు, మిగతా ఏం కట్టాలి వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు పే సచ్ ఎ పీపుల్, దోస్ హు ఆర్ పూర్ పీపుల్ ఆర్ దేర్, దే డోంట్ హ్యావ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బట్ దే స్టడీ వెల్. అలాంటి పిల్లల కోసం ఎప్పుడు నిరంతరం చేస్తున్నాను. కాలేజీలో కూడా చాలామంది పిల్లలు ఫీజు కడుతూ ఉంటా. ఇప్పుడు మీకు ఒక 2 స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ 2 స్కూల్స్లో ఎవరికైనా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారా? 50 మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా. అంటే వీడియోస్ ఉంటారు కదా, అట్లాంటి పిల్లలు, బాగా పేద పిల్లలు, బాగా చదివే పిల్లలు, వాళ్ళకందరూ ఫ్రీ ఇస్తా. ఇంకొకరైనా కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 3 పిల్లలు ఉన్నారు సార్, ఒకరికి ఫ్రీ అండి, ఇద్దరికి ఫీజు కట్టుకుంటామంటే వాళ్ళకి ఇస్తా. సో రకరకాలుగా విద్య ఇప్పుడు నా సొంతం కాబట్టి నాకు నా చేతులు ఉంటుంది ఈయనకి. కానీ వాస్తవానికి కొంతమంది విద్యనే వ్యాపారంగా మలుచుకొని కనీసం ఒక స్కూల్కు ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది కదా, ఇంత పర్సంటేజ్కి ఇంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి కనీసం అది కూడా ఆ నియమ నిబంధనలు కూడా కొన్ని స్కూల్స్ పాటించట్లేవు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు రూల్స్ అనేటివి ఒక్కొక్కడు ఒక రకంగా పాటిస్తారు. నేను రూల్స్ కాదు కానీ హ్యుమానిటీ, ఎవరికి సోల్ ఉంటుంది. ఓన్ కోట్ల రూపాయలన సామెత ఉంటుంది, పిల్లి కూడా బిచ్చమేటరా అని చెప్పి. ఆడు వెంకటేశ్వర స్వామి హుండీలో పోయి 1,00,00,000 కోట్ల రూపాయలు వేసేస్తాడు, కానీ పక్కింటూ నీళ్ళు ఎడతా కూడా ఇయ్యాడు. అట్లా ఒక టైం ఉంటారు. మనిషి బట్టి ఉంటుంది ఆచరణ అన్నది. ఇప్పుడు ఐడియాలజీ ఒక్కొక్క మనిషికి ఒక ఐడియాలజీ ఉంటుంది. నాకున్న ఐడియాలజీ అట్లా ఉంటుంది. నాకు పేద పిల్లలకి, ఎందుకంటే నేను కూడా కింది వర్గంకి వెళ్ళి వచ్చినా కాబట్టి పేద వర్గంకి వెళ్ళి వచ్చిన. మా అమ్మ నాయన కళ్ళు అమ్ముతుంటే తాడి చెట్లకి నన్ను చదివించారు. ఆ రోజులేని మాకు తిండికి ఖాళీ జీవించడానికి మాత్రమే ఉండే, ఏం ఆస్తులు లేవు. తర్వాత వ్యాపారపరంగా స్కూల్ పెట్టినా, మిగతా వ్యాపారాలు చేసినా, అట్లా డెవలప్ అయ్యి నా 40 సంవత్సరాల క్యారియర్లో ఇవాళ ఈ స్టేజ్లో నేను. ఓకే, అదేవిధంగా కుంట్లూరు వెంకటేష్ గౌడ్ అనగానే ఒక సినీ నటుడు, సినీ డైరెక్టరు, సినీ ప్రొడ్యూసరు, రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు, లాయరు, ఒక్క మనిషికి ఇన్ని డెసిగ్నేషన్స్ అసలు ఎలా సాధ్యం ఇది? నాకు బాగా చదువుకోవాలనే పట్టుదల చిన్నప్పుడే ఉండే. పోలీసులతోటి బాగా గొడవ పడుతుంటే న్యాయం గురించి అడిగినప్పుడు వాళ్ళ చట్టాలు అవి ఇవి మాట్లాడుతుండే కదా. అప్పుడు ఈ కాలేజ్ డేస్లో ఇంటర్మీడియట్ తెలియదు. అది న్యాయం ఏందో తెలుసుకోవాలి, మనం కూడా ప్రజలు తిరుగుతాం కాబట్టి కొనుక న్యాయం చేయాలంటే మనకు చట్టం తెలియాలి కదా అని లా కంప్లీట్ చేసిన. సినిమా రంగంలో శ్రీహరి గారు నా మంచి ఫ్రెండ్. ఎట్లా ఉన్నట్టుండి ఒకసారి నన్ను ఎందుకో ఆలోచన చేసి, గౌడ్ సాబ్ నా సొంత సినిమా ఒకటి హనుమంతు అనే సినిమా తీస్తున్నా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది చేయాలన్నాడు. నాకెందుకు అన్నా ఇవన్నీ, నాకు గోల్ పొలిటికల్ ఎమ్మెల్యే కావాలనే గోల్ అని అన్నా. లేలే నువ్వు చేయాలి బాగుంటున్నాను. దాని మీద చాలా చర్చ అయింది. వాళ్ళ తమ్ముడు వాడు గొడవ పడ్డాడు వాళ్ళ ఇంట్లో, అంత పెద్ద క్యారెక్టర్ ఆయనకి ఎట్లా ఇస్తావు, ఆయన సినిమా గురించే తెలియదు, అసలు డైలాగ్ తెలియదు, కెమెరా తెలియదు, యాక్షన్ తెలియదు, నువ్వు ఎట్లా ఇస్తావు అని బాగా గొడవ పెట్టుకున్నావు. అలా మిసెస్ అలా బ్రదరు. లాస్ట్కు శ్రీహరి అన్నాడు పర్ఫెక్ట్గా తన అయితే షూట్ అవుతాడు అని చెప్పేసి ఫస్ట్ డే షూటింగ్ పోతే ఆ యూనిట్ మొత్తం అందరు చూస్తారు వీడు ఎట్లా చెప్తాడని చెప్పేసి. నేను కొత్త కదా ఫస్ట్ సినిమా. ఓకే, చూసిన డైలాగులు చూసిన, ఆ డైలాగ్ కూడా ఇప్పటికి గుర్తుంది నాకు. అన్న నీ ప్రాణానికి ఏదో డేంజర్ ఉందంట, వీడు మస్తు జోష్యం చెప్తుంది నీకు అంటే చెప్తే పైకి పంపిర్రా అంట శ్రీహరిని. శ్రీహరి పైకి వచ్చి నా కింద కూర్చుంటాడు. ఏమన్నా నా ప్రాణానికి ఏదో డేంజర్ ఉందంట అంటే, అవునన్నా నిజమేనా? అరే అవులే, ఈ రేఖ చూసినావరా ఆయుష్ రేఖ, చక్కగా నేషనల్ వేలకు ఎట్లుందో, ఇక్కడ ఉట్టిచ్చేది బ్రహ్మ ఉట్టిస్తాడు, పైకి పంపించేది దాసు పంపిస్తాడు, నా ప్రాణానికే డేంజర్ అని చెప్తావరా నువ్వు అనే ఇట్లాంటి డైలాగులు ఉన్నాయి. నేను ఒకసారి రియాల్స్ చూద్దామని వాళ్ళు అవసరం చెప్పేస్తాను. నీ కాన్ఫిడెన్స్ ఏంది పోయి, అరే ఏముంది చిన్న ముక్కనే కదా, నేను అంటే పొలిటికల్ తిరుగుతా కాబట్టి నాకు 35 నిమిషాలు 40 నిమిషాలు డాష్ మీద నిలబడి మాట్లాడతాం ధారాళంగా. ఒక 2 ముక్కలు 4 ముక్కలు డైలాగ్ చెప్పడం పెద్ద పనే కాదు కదా.
సరే అని చెప్పి టేక్ అన్నారు. ఒకటే సెకండ్లో చెప్పేసిన, ఒక నిమిషంలో చెప్పేసిన. అందరూ ఒక నిమిషం సేపు స్టేర్ అయ్యారు అందరూ. అదేం నాకు ఇంత బాగా చెప్పిండని చెప్పేసి. అట్లా ఫస్ట్ సినిమా నా ఎంట్రీ అయింది. దాన్ని చూసి రాఖీ, వేదం, కృష్ణవందం అంటే సెలవుకుండా ఆగిపోయింది. సినిమా జీవితానికి, నిజ జీవితానికి, రాజకీయ జీవితానికి ఈ మూడింటికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? సినిమా జీవితం అనేది నేను నటన అలా డైరెక్టర్ అని చెప్తే నటించాలి. అది ఏ క్యారెక్టర్ అయినా సరే దాంట్లో లీన్ కావాలి, దాంట్లో అంటే జీవం పోయాలి. ఆ క్యారెక్టర్లు నేను అని చెప్పి భావించి వాళ్ళకి తగ్గట్టుగా చేయాలి. దీంట్లో ఒక ఫేస్ ఉంటుంది, రాజకీయంగా ఒక ఫేస్ ఉంటుంది. నేను రాజకీయంలో అయినా నిజ జీవితంలో ఒకటే ఫేస్తో ఉంటా. చాలామంది పొలిటికల్ లీడర్ 2 ఫేస్లు ఉంటాయి, నాకు అట్లా. అంటే అక్కడ సినిమాలు నటిస్తా, సినిమా కాబట్టి, విజన్ కాబట్టి, ఆడియన్స్ కాబట్టి. కానీ నిజ జీవితంలో నాకు నటించాలని ఉండదు నాకు. ఎందుకంటే పొలిటికల్గా చాలామంది దొంగ మాటలు చెప్తారు, దొంగలు. అంటే నాకు తెలియకుండా చిన్నప్పుడే ఏదో చేద్దామనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేసిన. కానీ ఇట్లా అంటే ఇంత లుచ్చ రాజకీయాలు ఉంటాయి అనుకుంటే కానీ రాజకీయంలో రాకపోతుంది. మధ్యలో వచ్చిన తర్వాత వెనక పోలేను కాబట్టి ఏదో మన జీవితకాలంలో ఒకసారి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రయాణం కొనసాగిస్తున్నాను. సినిమా ఫీల్డ్ బాగుందా లేకపోతే పొలిటికల్ ఫీల్డ్ బాగుందా? సినిమా ఫీల్డ్ అనేది ప్యాషన్ కాదు నాకు, పొలిటికల్ అనేది ప్యాషన్ నాకు. అంటే 10 మంది నిజంగా మన చేతిలో పవర్ ఉంటే కనుక 10 మందికి సాయం చేయొచ్చు. సినిమా అనేది చేస్తే నాకు పేరు వస్తుంది, నాకు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ నేను 10 మందికి సాయం చేసే అవకాశం దొరుకుతుంది నాకు. ఎన్నో సినిమాలకు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ప్రొడ్యూసర్గా చేసిన. ఏమైనా సంపాదించుకోరా? సినిమాలో అంటే నేను ఫుల్ టైం ప్రొఫెషన్ కాదు, ఏదో ప్యాషనెట్ తోటి ఏదో అట్లా పిలిస్తే అనుకోని ప్రయాణం తప్ప నా జీవితం అదని పోలే. నేను నా జీవితం పొలిటికల్ లక్ష్యమే. పొలిటికల్గా సిస్టంలో ఒకసారి మన కంట్రోల్కి వస్తే ఏం చేయొచ్చు అనేది కొంత ఐడియా ఉంది నాకు. పేద ప్రజల గురించి కొంతమంది సేవ చేసే భాగ్యం దొరుకుతుంది, సర్వీస్ చేయొచ్చు, 10 మంది సాయం చేయొచ్చు అనేది నా అభిమతం. దేవుడితో మంచిగా ఉన్నా కానీ ఇంకా నేను సంపాదించుకోవాలి, లేకపోతే నెత్తిలో పెట్టుకోవాలి, బ్యాంకులో దాచుకోవాలనే ఆలోచన నాకేం లేవు. ఏంటి మీ గోల్ ఏంటి అసలు రాజకీయంగా? రాజకీయంగా ఎమ్మెల్యే అయితే కనుక పేద ప్రజానికం కోసం ఏం చేయొచ్చు అనేది కొంత ఐడియా ఉంది నాకు. ఈ పరిమాణ చెత్త సంక్షేమ ఈ కొన్ని స్కీములు పరిమాణంలో పెడతారు కదా, అట్లా కాకుండా స్కీములు కావాలి పెట్టేది. విద్యా, వైద్యం ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. కుటీర పరిశ్రమలు ఇంటింటికి పని ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, కొన్ని స్కీముల ద్వారా పని చేసుకోవద్దురా, మీరు ఇంట్లో మంచిగా తినూరి, రేషన్ బియ్యం తినూరి, ఇంటికాడ అనుకోరు అనే ఉద్దేశం నేర్పిస్తుంది. ఇప్పుడు డబ్బులతోటి ఓట్లు కొనే రాజకీయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మొన్న సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీ కౌన్సిలర్ ఎన్నికలలో చూస్తే ఓటుకు 30,000 40,000 ఇచ్చి చేస్తుందంటే ఎక్కడ పోతుంది వ్యవస్థ? అది కాదు. నేనేమంటే నిజమైన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక ఐడియాలజీ ఉన్న నాయకుడు ఏం చేయాలి, ఈ సమాజానికి ఏం కావాలనుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ పోవాలంటే కుటీర పరిశ్రమలు రావాలి. విద్య, వైద్యం ఇస్తే కనుక నువ్వు దానికన్నా ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. అసలు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడం ఏ ప్రభుత్వానికన్నా సాధ్యం అవుతుందా? ఎందుకని ఈ సంక్షేమాన్ని పిచ్చివన్నీ తీసేసేయి. మరి ఎందుకు ఎవరు అడుగుతున్నా నిన్ను? అడగకుండానే 61 సంవత్సరాలు పెంచినావు నువ్వు. కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అడిగింది? ఎంప్లాయీ సంఘాలు అడిగిరా? సార్ మాకు 57 నుంచి 61 ఎవరైనా అడిగిండా? డబ్బులు పెన్షన్ డబ్బులు ఇవ్వలేక 61 చేసిండు. ఇదంతా ఎంప్లాయీస్ తెలుసు, ఈ సమాజం తెలుసు, పొలిటికల్ లీడర్స్కి అందరూ తెలుసు. అది ఇలా డబ్బులు ఇవ్వలేక నువ్వు 61 పెంచినావు. రేపు డబ్బులు ఇవ్వలేక రేవంత్ రెడ్డి 64 చేస్తాడు, ఇంకోటి 70 చేస్తాడు. ఇదా ఆర్థిక వ్యవస్థను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు, మరి మీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది విద్యా, వైద్యం ఉచితంగా? బీజేపీ పార్టీలో వచ్చినట్టు నాకు కొత్త ప్రయాణం. నాకు ఎప్పుడైనా వేదిక దొరికినప్పుడు ఈ ఐడియాలను షేర్ చేసుకుంటా, డిస్కస్ చేస్తా, డిబేట్ చేస్తా. అప్పుడు నాకు ఏం సంబంధం వస్తుందో దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను పోయి అడగాలంటే ఎవరిని అడగాలి? నేను నాకున్న పొజిషన్ ఏంది? ఇప్పుడు నా పొజిషన్ లేకుండా నేను పోయి రామచంద్రరావు గారిను లేకపోతే ఇంకా కేంద్ర మంత్రులను అడగలేను కదా. నాకు పొజిషన్ వచ్చినప్పుడు సార్ దిస్ ఈజ్ మై ఐడియాలజీ, వాట్ వర్ గోయింగ్ టు డూ ఇన్ ద నేషన్. దేశంలో SLBC అని ఒకటి ఉంటుంది, స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ. దాంట్లో ముఖ్యమంత్రి గారు, దాంట్లో RBI డైరెక్టరు, దాంతో ఇక్కడ లోకల్ ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ మినిస్టరు, అందరు మెంబర్లు ఉంటాం. ఇక్కడ తెలంగాణకు SBI చైర్మన్ ఉన్నాడు ఒక ఆయన పేరున్నది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన స్కీమ్స్ మొత్తంలో 100% స్కీమ్స్ ఇవ్వాలని చెప్పి చేస్తే 10% ఇస్తున్నారు. MSME స్కీమ్స్ కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, తర్వాత PMEGP కావచ్చు,
తర్వాత కొన్ని ఉన్నాయి కదా స్కీమ్స్, ఆ స్కీమ్స్ గురించి పోయి బ్యాంకులో లోన్ అప్లై చేసుకుంటే షూరిటీ పెట్టమని అడుగుతున్నారు బ్యాంక్ మేనేజర్. మీరేమో బీజేపీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందని చెప్తున్నారు, బ్యాంక్ మేనేజర్ ఏమో షూరిటీ పెట్టమని చెప్తున్నారు. మరి ఇదేం లింకు? ఇదంతా బ్యాంకర్ చేస్తున్న మోసం. ఇప్పుడు దీని మీద కూడా ఒక కమిటీకి నేను చైర్మన్ లెటర్ తీసుకొని పోతున్నా, మోస్ట్లీ 15 రోజుల్లో పోతా, మొత్తం తెప్పించుకుంటా. అసలు అంటే ఏ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఎన్ని ఎస్టాబ్లిష్ చేసారు, ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చాయి, ఈ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ రిలీజ్ చేశారు, దీని మీద క్లారిటీ తీసుకొని. నీ దగ్గర ఒక 50 లక్షల ప్రాపర్టీ ఉంటే నాకు అది మార్టిగేజ్ చేయి, నీకు ఆ పిఎంఈజీపీ లోన్ కానీ ఎంఎస్ఎంఈ లోన్ కానీ లేకపోతే ముద్ర లోన్ కానీ ఇస్తా అని చెప్తున్నారు బ్యాంక్ మేనేజర్. తప్పు అంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టిన దాంట్లో అట్లా లేదు, బ్యాంకర్స్ కావాలని చెప్పేసి చేస్తున్నారు. అయితే మీరు అక్కడ వాగ్దానాలే కానీ ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడ అమలు అవుతలేవు అని అర్థం. ఇప్పుడు నేను ఏమంటున్నా, రూల్ నేను పెడతా, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు స్టేట్కు చాలా. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమొచ్చినా బడ్జెట్ అలొకేషన్ అయితే కేసీఆర్ గారు ఏం చేశారు, ఆ బడ్జెట్ అంతా తీసుకుపోయి ఇంకో దాంట్లో పెట్టుకున్నారు. బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్లు అంటాడు, ఇచ్చేది 600 కోట్లు ఇస్తాడు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఏమో ఓని ప్రశ్నిస్తాం, ఎవడింటాడు? ప్రతిపక్షం ఇష్టం పట్టించుకున్నాడా? ఆయన 5 సంవత్సరాల కాలం సెక్రటరీకి వచ్చిండా? ఎవరిని పట్టించుకోడు, ఎవరిని కలిసిండు? ఆయన కలవని కూడా కలిస్తే కదా మాట్లాడిని కూడా. ప్రతిపక్షం ఏ నాయకునికే అసెంబ్లీనే రాకపోయా, సెక్రటరీ రాకపోయా, ఏడ ప్రశ్నిస్తాం. మెయిన్ రీజన్ ఏంటి అసలు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడానికి? నేను 14 సంవత్సరాలు నిరంతరం డబ్బులు జేబులోకి ఖర్చు పెట్టుకొని, భార్య పిల్లలను వదిలిపెట్టి, నా సొంత వ్యాపారం వదిలిపెట్టి 14 సంవత్సరాలు జెండా మోసి తెలంగాణ రాష్ట్రం తెచ్చాము. నాలంటూ చాలా ఉంది ఉద్యమకారులు. 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 23 వరకు లంగలకు దొంగలకు నేను తంతా కొడతా తరుముతంలోకే నువ్వు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఇచ్చింది. మన మాలాంటలకు ఉద్యమకారులకు ఓని న్యాయం చేసినావు. మరి ఇంకో దారి ఇప్పుడు తప్పదనుకుంటా. ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, నాకు న్యాయం చేసామని తెలిసినా ఇంకా బయటికి రాకుండా ఎట్లుంటా నేను? కానీ వాస్తవానికి పబ్లిక్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గారికి ఈ పాలిటిక్స్ సెట్ అవుతున్నాయి అసలు? ఇక సెట్ అవుతున్నా డైజెస్ట్ చేసుకోవాలి, తప్పదు. సిస్టంలో ట్రావెల్ అయిన తర్వాత అంటే నటిస్తున్నారా? ప్రయత్నం చేస్తున్నాను, నటించడం కాదు. నటించడం అంటే సినిమానే. మీదంతా మాస్ ఫాలోయింగ్, మాట్లాడే మాట విధానం కూడా అంతా మాస్ ఉంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్నాం మిమ్మల్ని. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత కొన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకుంటురా? చేసుకుంటున్నా, తప్పదు కదా. అది భారతీయ జనతా పార్టీ అంటే ఇది సిస్టమేటిక్ పార్టీ. అక్కడ పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడ పెరిగే వాతావరణం వేరు, ఇక్కడ నడిచే వాతావరణం వేరు. సిస్టమ్ మార్చుకుంటున్నా, ప్రయత్నం చేస్తున్నా. రైట్. అదేవిధంగా మీకున్న ఆస్తులు అయితేంది, మీకున్న 100 కోట్లు అయితేంది, 1000 కోట్లు అయితేంది, అవి మొత్తం మీకున్న మాస్ ఫాలోయింగ్ తోటి సెటిల్మెంట్లు చేసి సంపాదించారు అనేసి ప్రచారం జరుగుతుంది. వాస్తవేనది? ఎవరు అనుకుంటారు? నేను ధర్మం తప్పి సంపాదించా కూడా ₹1 అనుకుంటా. ధర్మంగా రూపాయి వస్తేనే తీసుకుంటా. ధర్మంతో ఉన్న ఏమైనా పరిష్కారం అనుకో, లేకపోతే ₹1 వచ్చే ఇదే అనుకో, ధర్మం ఉంటేనే చేస్తా, ధర్మం లేకపోతే చేయ. రైట్. అదేవిధంగా ఒక లాయర్గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకైనా కేసులు వాదించారా? నేను లా కంపిటీషన్కు 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన. 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసినాక నాకేమనిపించింది అంటే, లాయర్గా ఉంటే కనుక ఓన్లీ పర్టికులర్ జ్యూడిక్షను ఆ ప్రొఫెషన్ డబ్బే సంపాదిస్తాం, కానీ ప్రజల ప్రేమను సంపాదించలేము కదా. ఇది నాకు సరిపడని చెప్పేసి అప్పుడు ఐ క్విట్ అడ్వకేట్ ప్రొఫెషన్. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ, దీనిపై మీ స్పందన ఏంటి? తను మంచి ఐడియాలజిస్టు, బాగా మాట్లాడుతుంది, తెలివైంది, ప్రేమతో అందరూ రిసీవ్ చేసుకునే పద్ధతి ఉన్నది. సరే, వాళ్ళ అంతర్గత కలహాలు ఉండదు, కానీ డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. మీ బీజేపీ పార్టీ ఇచ్చిన బాణం అంటారు? ఎవరు బాగానే ఉంటాడు, కాంగ్రెస్ అంటాడు, ఇక్కడ టీఆర్ఎస్ అంటాడు. ఏమనుకోని బాణమో పబ్లిక్కి తెలుస్తారు. అన్నీ బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ, హిందూ మతాన్ని తప్ప ఇంకా వేరే మతాన్ని నమ్మరు, ఆ మతాన్ని దగ్గరకు రానియరు అనేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఏ పార్టీ అంటారు, అంటే ఏ మతం అంటారు? భారతదేశం అనేది హిందూ దేశమే కదా. హిందూ కల్చర్ అనేది ఒక ట్రెడిషనల్ కల్చర్, ఒక పురాతనమైన చరిత్ర ఉన్నది. ఇప్పుడు హిందూ సంప్రదాయం అంటే కట్టు బొట్టు, ఓ మర్యాద, ఓ సంస్కృతి, ఓ కల్చరు, దీంట్లో అడాప్షన్ ఉంటుంది. వేరే పార్టీలు అడాప్ట్ చేసుకోవు. ఇప్పుడు సంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది తప్ప వేరే రాజకీయ పార్టీ ఎవరు మాట్లాడరు. మనమేమంటామంటే మంచి సంస్కృతిని డెవలప్ చేద్దాము, అది హిందూయిజం ఉన్నది. వేరే మతం, భారతదేశం అంటేనే హిందూయిజం గురించే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సోలే హిందూయిజం. హిందూ దేశంగా కాపాడుకోవాలి, హిందువులను కాపాడుకోవాలి. మనం చూస్తలేము ఈ మధ్యలో లవ్ జిహాద్ పేరుతోటి చాలా చోట్ల హెడ్ ఆఫ్ ద పొజిషన్స్ ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ మార్చడానికి ప్రయత్నం చేస్తారు. బొడ్డు పెట్టుకొని ఇస్తలేదు. మీరేమో లవ్ జిహాద్ అంటారు,
అయితే కొంతమంది ముస్లిం మైనారిటీ నాయకులు ఏమంటారంటే ఒక ముస్లిం ఒక వ్యక్తి ఒకరో ఇద్దరో చేసిన పొరపాటుకు ఆ తప్పిదానికి బీజేపీలు మొత్తం లవ్ జిహాద్ అని ఒక పేరును సృష్టించి ముస్లింలను ఒక ముద్దాయిలాగా చూపెట్టాలని చూస్తారు సమాజానికి అనేసి అంటున్నారు. ఇప్పుడు కర్ణాటక తీసుకో, ఉత్తరప్రదేశ్ తీసుకో, బెంగాల్ తీసుకో, హైదరాబాద్ తీసుకో, మొన్న టీసీఎస్లా ఈ మధ్య లెన్స్ కార్ట్లు హైదరాబాద్లో ఇన్ని చోట్ల బొట్టు పెట్టుకోవద్దు అంటారు వాళ్ళు. హిందూ సంప్రదాయంలో బొట్టు పెట్టుకునే సంవత్సరం ఉంది కదా, సంప్రదాయం ఉంది కదా. నేను పెట్టుకుంటాను, నీకేంటి? నా ఉద్యోగం నా సర్వీస్ అవుతుంది తప్ప నేను బొట్టు పెట్టుకుంటాను, బొట్టు పెట్టుకోకపోతే నీకేంది? నువ్వు నాకు ఫోర్స్ చేయడానికి నువ్వు బొట్టు పెట్టుకోవు, నేను పెట్టుకోమని అడిగినా. మరి హిందూ మహిళలు ఎట్లా అంటారు? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ కరెన్సీ, ఫేక్ కరెన్సీ పంపించేసి ఎట్టి పట్ల హిందువులందరూ కూడా మత మార్పిడి చేయాలనే ప్రక్రియ ఉత్తరప్రదేశ్లో బాబా కూడా చేసిండు కదా. కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లో వచ్చి పడతా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చి పడుతుంటే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి పడుతున్నాయి. వాళ్ళ పని ఏంద్రామా అంటే ఇప్పుడు చాలా జిమ్లల్లో లేడీ ట్రైనర్లకు ముస్లిం కోచ్లు ఉంటారు. ముస్లిం కోచ్ మేల్ కోచ్లు ఎట్లా ఉంటారండి? ఫీమేల్ కోచ్లను పెట్టరు వాళ్ళు. ఈ ముస్లిమ్స్ ఏం చేస్తారు? అమ్మాయిల్ని ఫిజికల్ పట్టుకొని అది చేసి ఇది చేసి దగ్గరకు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు బుర్కేసుకోవాలి, హిందూయిజం మర్చిపోవాలి, నమాజ్ చదవాలి. అలాంటి ప్రక్రియలు చాలా చోట్ల అవుతున్నాయి కదా. మనం వార్తలు చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మేమంటున్నాం అంటే సరదా పోయి నీ మతంలో ఉంటే ఉండు, కానీ మిగతా మతాన్ని డిస్టర్బ్ చేయదు. నువ్వు హిందువులను మీరు కావాలని చెప్పి మోసం అంటే మోసపూరితమైన ఆలోచనతో హిందూయిజమే లేకుండా చేయాలి, ప్రపంచంలో ఓన్లీ ముస్లిమిజం ఉండాలి. అరబ్ కంట్రీస్తో పాటు ఈ ప్రపంచంలో 2వ స్థానంలో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మొత్తం ఇది కూడా ముస్లిమిజం చేయాలి అనే భావంతో మొన్న బంగ్లాదేశ్ వాళ్ళు చూడలే? బంగ్లాదేశ్ వాళ్ళు మొత్తం బెంగాల్ మొత్తం నిండిపోయి 90 లక్షల మంది మొత్తం ఇప్పుడు బంగ్లాదేశ్ పారిపోతూ ఉన్నారు. ఇదంతా వాళ్ళకి ఏంది? ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పట్టా కార్డు అన్నీ చేసి గుడిసెలు వేసుకొని ఆ బెంగాల్లో పోతే కనబడుతుంది. మరి ఇదంతా ఇట్లా జరిగింది. ఇదంతా భారతీయ జనతా పార్టీకి దేశం అవసరం. ఫస్ట్ దేశం, తర్వాత కుటుంబం. ఇది మిగతా పార్టీలకి ఏంది? ఫస్ట్ కుటుంబం, తర్వాత దేశం. కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైనాకు, అమెరికాకు లొంగిపోయింది అనేసి విమర్శలు వస్తున్నాయి. మోడీ గారి పైన అంటే వాళ్ళంతా మూర్ఖులు లేరు. కాంగ్రెస్లో అంటే కరప్షన్, అది పాత మాట. ఇప్పుడు కాంగ్రెస్లో అంటే క్యారెక్టర్లెస్ ఫెలోస్. ఎందుకంటున్న మాట అంటే మొన్న ఆమె దేవాదాయ మంత్రి ఏం మాట్లాడుతుంది? తలకాయ ఉండి మాట్లాడుతున్నాం. మంత్రి హోదాలు ఉండి ఏం మాట్లాడాలి ఆమె? ఆ భాషనేనా? జై శ్రీరామ్ అంటే పైకెళ్ళి రాళ్ళు పడతాయట, పైకెళ్ళి డబ్బులు పడతాయని అవుతుంది. కానీ వాస్తవం కాదా? మీరు రాముడిని అడ్డు పెట్టుకుని బీజేపీ నాయకులు హిందువులో బాగా ప్రతి ఇంట్లో పూజిస్తారు, దేవుళ్ళగా చూస్తారు, పరిపాలన ఎట్లున్నది, ఓ దేవుని స్వరూపం అనుకుంటారు, ఓ మంచి ఐడియాల గురించి మాట్లాడతారు తప్ప రాము తీసుకొస్తే ఓటేమని అడిగినామా ఏమన్నా? రాముడు ఇప్పుడు రామునికి ఓ చరిత్ర, ఓ పురాణం, ఒక ఇది ఉంది, ఒక హిస్టరీ ఉంది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరూ జై శ్రీరామ్ అంటే దేవుడు అని భావిస్తాం. అన్ని పల్లెటూళ్ళలో కూడా ఉత్సవాలు జరుగుతాయి. భద్రాచలం తీసుకో, ఇక్కడ మిగతా విలేజ్లు తీసుకో. కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గారికి మాస్ ఫాలోయింగ్ పోయి బాగా బీజేపీ సిద్ధాంతాలు బాగానే ఉండబెట్టినాయి. అయితే దీంట్లో వచ్చిన తర్వాత కొన్ని పాఠాలు చదువుతున్నప్పుడు తెలుస్తుంటుంది. కొన్ని పేజీలు చదవాలి కదా. కొత్త సందర్భం పోయేటప్పుడు అన్నీ సెటప్ చేసుకోవాలి. అట్లనే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడో నేను బీజేపీ 1986 అనుకుంటా, 86 బీజేపీ విలేజ్ ప్రెసిడెంట్ ఉండే. అప్పుడు కొంతకాలం అంటే యంగేజ్, అప్పుడు నాకు తెలియదు, అప్పుడు ఓన్లీ జోష్ బీజేపీ అనేది. అట్లా కొంతకాలం జరిగి దాని తర్వాత మళ్ళీ నా ప్రయాణం డిఫరెంట్ ప్రయాణం అట్లా జరిగిన తర్వాత అగైన్ ఐ కేమ్ టు బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో 1-2 బహిరంగ సభలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమే తిరిగి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీజేపీ పార్టీ ఈ ప్రత్యామ్నాయం అనుకుంటారు పబ్లిక్ తప్ప బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ సమస్య లేదు. అది వాళ్ళ అంతర్గత కలహాలతో కొట్టుకొని వస్తారు. ఎవడెప్పుడు పోతాడో ఎవడెప్పుడు ఉంటాడో తెలియదు. అందుగురించి రోజు మీటింగ్లు పెట్టుకొని లీడర్లు పక్కకు పోతున్న ఉద్దేశంతో అందరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటే కనుక వాస్తవాలు మాట్లాడాలి. ఒక్కడన్నా వాస్తవాలు మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్లో. ఆ కేటీఆర్ అయితే పొద్దుగా లేస్తే ఎట్లాంటి భాష వాడతాడంటే ఆ భాష చదువుకున్న మాట్లాడతాడా? ఏం పీక్కుంటో పీక్కు అంటున్నాడు, అదే ఆ భాష. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూస్తే ముసల్మాన్ నియతో కాంగ్రెస్ నియే, కాంగ్రెస్ నియతో ముసల్మాన్ నియే అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆమె కొండసురకనేమో పైకలు చేసేయమంటే డబ్బులు పడతాయి అంటున్నారు. ఇట్లాంటి భాష ఇట్లాంటి వాళ్ళని ఇట్లా మంత్రులు చేస్తున్నారు. పబ్లిక్ ఎందుకు ఇలాంటి సంస్కృతిని డెవలప్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. అంటే ఓ నికార్సైన ఓ భారతీయునిగా నేనేం కోరుకుంటా అంటే
లీడర్ అంటోడు మార్గదర్శకం ఉండాలి, ఒక మంచి విజన్ ఉండాలి, మంచి ఐడియా ఉండాలి, ఈ సమాజం ఎట్లయితే డెవలప్ అవుతుందని ఆలోచన ఉండాలి. ఎవరికి ఆలోచన కనబడదు అసలు. మీరు చూడండి ఒకసారి. బీజేపీ పార్టీ నాయకునిగా కాకుండా ఒక లాయర్గా చెప్పండి, బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ను ఏ విధంగా చూస్తారు? జానారెడ్డి గారు చెప్తారు, చట్టం తన పని తను చేసుకొని పోతుందని చెప్పేసి. అట్లా పోలీసులో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు తేల్చాల్సింది వాళ్ళు. ఇప్పుడు నేను నిజ నిర్ధారణ లేకుండా, నా దగ్గర ముందర ఛార్జ్షీట్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా సోషల్ మీడియా నమ్ముకొని ఎట్లా చెప్పగలుగుతుంది? దేని గురించి అయినా ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి చేయాల్సింది, పోలీసు చేయాలి. చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఏమున్నదని తెలుస్తుంది. రైట్. అదేవిధంగా రానున్న రోజుల్లో కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గారు కార్పొరేటర్గా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ అయితేంది, అదేవిధంగా మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అయితేంది, వాళ్ళతో బాగా మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ టికెట్ కోసం అనేసి. కార్పొరేటర్ కోసం ప్రచారం జరుగుతుంది, వాస్తవేనది? కార్పొరేటర్లు ఇవ్వడమన్నా నిజమే, కానీ దాంట్లో మంత్రాలు ఏమున్నది? నాకన్నా మంచి క్యాండిడేట్ ఉన్నట్టు వాళ్ళకి ఇవ్వమని చెప్పండి, నేను సూటబుల్ అయితే నాకు ఇస్తారు. ఎందుకు అట్లా ఎమ్మెల్యేగా ప్లాన్ చేసుకున్న వెంకటేష్ గౌడ్ గారు మళ్ళీ కార్పొరేటర్ స్థాయికి వచ్చారు? పరిస్థితుల్లో నాకు కొంతమంది మిత్రులు ఏం చెప్పినట్ట, ఫస్ట్ కూడా బాస్ మేము ఏదో గాల్లో గెలిచిపోయిన ఎమ్మెల్యేలు, కానీ కన్స్ట్రక్ట్గా పోతే కనుక మంచిగా ఉంటుంది. ఈ పొజిషన్ నుంచి అక్కడ రావడం ఈజీ, అక్కడ నీకు రాకపోతే మళ్ళీ నిరాశపడతావు. అందుగురించి మా మాట విను, ఫస్ట్ ఇక్కడ నుంచి కన్స్ట్రక్ట్గా పోతే నీకు పొద్దుగాల ఈజీగా ఉంటుంది అని చెప్తే, నా ఒపీనియన్ మార్చుకొని సరే ఫస్ట్ అయితే కార్పొరేటర్ పోటీ చేద్దామని ఆలోచన, ఫస్ట్ పిల్లర్లు స్ట్రాంగ్గా చేసుకొని చెప్తారా అనే అభిప్రాయం చెప్తే, కొంతమంది మిత్రులు వాళ్ళ మాట కూడా కొంచెం ఆలోచన చేసిన తర్వాత అదే కరెక్ట్ అనిపించింది. ఏ డివిజన్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు బిఎన్ రెడ్డి, వనశ్లీపురం, తర్వాత పెద్దంబర్పేట, ఈ మూడిట్ల రిజర్వేషన్స్ ఏమొస్తాయి ఏం సంగతి తెలియదు. దాన్ని బట్టి పార్టీ నిర్ణయం పట్టుకొని, ప్రధానంగా ఈ 3 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? రోడ్లు వేసేటప్పుడు ఒక విజన్ ఉండాలి, వాటర్ వస్తే కనుక ఎట్లా పోతుంది ఏమవుతుంది అనేది ఒక విజన్ ఉండాలి. గత ప్రభుత్వాలు చూసినప్పుడు, నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినప్పుడు కొన్ని ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇల్లు మునిగిపోయినాయి, ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చారు, కాళ్ళు మునిగిపోయినాయి, బండ్లు మునిగిపోయి నానా బీభత్సం అయిపోయింది. ఏమంటే విజన్ ఉంటే కనుక నాయకునికి ఆ రోడ్ వేసేటప్పుడే ఇంజనీర్ పక్క కూర్చోబెట్టుకొని, అరే బాబు రేపు హెవీ రైన్ వస్తే ఇండ్లు ఏమవుతాయి, పబ్లిక్ ఏమవుతారు, సఫర్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని ఎట్లా చేస్తే ఇది అవుతున్నది, కష్టమైనా సరే విజన్ తోటి వేయాలి. ఎక్క రోడ్డు కూడా మీరు చూడండి, ఈ వనశ్లీపురం డివిజన్ అయితే చాలా రోడ్లు ఇట్లా వర్షం పడితే కాళ్ళు కొట్టుకోవే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ ఆ రోడ్లు కంప్లీట్ చేయాలి. శానిటేషన్ బాగానే జరుగుతుంది, బాగానే పనిచేస్తున్నారు. నేను పర్టికులర్ అంటే యూత్ చాలామంది గంజాయి దాగుకుంటా పొరలు పాడవుతున్నారు. పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ బాగా జరగాలి. ఇంకా జరిగిన దీని మీద చట్టం మార్పు రావాలి. ఈ గంజాయి మీద ఏంటంటే సింపుల్ చట్టం ఏముందంటే 1000 రూపాయలు ఫైన్ కూడా అయిపోయింది. వాడు అంతా నేచర్ ఖరాబ్ చేస్తుంది కదా, అంటే పిల్లలు యూత్ కల్చర్ని మొత్తం పాడేస్తున్నారు. అలా నేను వస్తాను కదా పొద్దుగాల ఇట్లా వల్ల పెట్రోలింగ్ పెట్టి ఎక్కడక్కడ మధ్యాహ్నం ఒకటి, పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, ఏ టైంలో ఇలాంటి కల్చర్ డెవలప్ అవుతుందో ఆ టైంలో మొత్తం పెట్రోలింగ్ పెట్టేసి దాన్ని నిర్మూలన చేయాలని ఉంది. దాని తర్వాత గ్రీనరీ ఒకటి డెవలప్ చేయాలి. చిన్నప్పుడు ఈ నేషనల్ హైవే మొత్తం పోతే చిట్యాల వరకు 2 వైపుల చెట్లుండి మొత్తం నీడు ఉంటుండే. ఇప్పుడు చెట్లు నాశనం అయిపోయింది. గత ప్రభుత్వంలో ఎంతో కొంత గ్రీనరీ పెంచారు, అది వాస్తవం, ఎవరన్నా ఒప్పుకున్నా పెంచారు. కనీసం గ్రీనరీ ఒక 5% పెడితే కనుక వర్షాధారం బాగుంటుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది, పొల్యూషన్ తగ్గిపోతుంది, మంచి ఆక్సిజన్ ఉంటుంది. దానిపైన ఫోకస్ చేసి అన్ని కాలనీ సంక్షేమ సంఘాలతో పిలిచి ఖచ్చితంగా ఆ నెల పీరియడ్ 2 నెలల పీరియడ్ అవుతుందో ప్రతి కాలనీలో గ్రీనరీ డెవలప్ చేయాలని ఉన్నది. ఆ గ్రీనరీ లేదు, మీరు చూడండి ప్రతి రోడ్లో చూస్తే అక్కడక్కడ ఉంటాయి తప్ప మొత్తం కాలనీ మొత్తం ఈ ఏరియా మొత్తం గ్రీనరీ చేయాలని ఉంది. దానిపైన ఫోకస్ చేస్తా. తర్వాత కమిటీలు కొన్ని అంటే మెయింటెనెన్స్ లేక కొన్ని పార్కులల్లో, నేను పార్క్ మొన్న ఈ వివేకానంద పార్క్ పోతే మెయింటెనెన్స్ లేదు, నీళ్లు లేవు, బాత్రూంలో వాటర్ లేవు, క్లీనింగ్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాకర్స్ అసోసియేషన్లో నాతో మాట్లాడారు, బైసాబ్ ఇది ఏం మెయింటెనెన్స్ లేదు, ఎట్లా చేయాలన్నా, బాత్రూంలో ఊపిదట్లేదు, కంపు వాసన వస్తుంది. అట్లాంటి దానిపైన ఫోకస్ చేసి పార్కులో అంటే ఆహ్లాదకరంగా ఉండాలి. వాకర్స్ వస్తే కనుక
చెట్లకు వాటర్ కొడితే ఫ్లరిష్ ఉంటాయి, పచ్చదనంగా ఉంటుంది. ఒక మంచి వాతావరణం ఉంటే నలుగురు ఇంకా నలుగురు వచ్చి అక్కడ వాక్ చేస్తారు. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అట్లా చాలా చోట్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను గతంలో కూడా మా పెద్దమ్మపేట కుంట్లూరు గ్రామంలో మొత్తం ఇక్కడ కాలనీ మొత్తం మురికి వచ్చేసి డ్రైన్ వచ్చేసి చెరువులు వేస్తుండే. దాని మీద నిరంతరం పోరాటం చేసి ఒక 8 నెలలు పోరాటం చేసి ఎమ్మెల్యేతోటి, ఎంపీతోటి, జిహెచ్ఎస్ కమిషనర్ తోటి, మేయర్ గారితో 200 మంది తగ్గకూడ తీసుకుపోయి గొడవ చేస్తే లాస్ట్కు ఎప్పుడు 18 ఎన్నికలలో 11 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించి మొత్తం పైప్ లైన్ వేయించేసి చెరువుల అంటే శుభ్రమైన వాటర్ వచ్చింది మా కుంట్లూరు చెరువులో. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత చాలామంది ముదిరాజులు చేపలు పట్టుకుంటున్నారు. సండే చేపలు పట్టి లైవ్ చేపలు ఇస్తారు. వాళ్ళకు జీవనాభం జరిగింది. నాకు సంతోషం, సాటిస్ఫాక్షన్ ఉంది. అరే నేను చేయడం వల్ల ఇంతమంది ముదిరాజు కుటుంబాలు బాగుపడ్డారు రాబోయ్. సండే శుభ్రమైన వాటర్లో పెరిగి చేపలు తింటున్నారు అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉంది. రైట్, ఇది ఇలాంటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.